హాయ్ హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు ఉద్యోగ సర్వీసెస్. ఈరోజు మీకు మన ఇండియన్ పాలిటీలో ప్రాథమిక హక్కుల గురించి చూసుకున్నట్లయితే పార్ట్ 4 సో క్లియర్గా ఇవ్వడం జరిగింది. చూస్తూనే మన ఛానల్ని అప్కమింగ్ నోటిఫికేషన్స్ కానీ అదేవిధంగా మనకు స్టడీ మెటీరియల్స్ కానీ షార్ట్ కట్లు ఇవ్వడం జరుగుతుంది. మన ఛానల్ ఫస్ట్ టైం విజిట్ అయినట్లయితే లైక్ చేయండి, అదేవిధంగా సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ట్యాప్ చేయండి. నెక్స్ట్ చూసుకున్నట్లయితే మనం 23-24 అధికరణంలో పీడనాన్ని నిరోధించే హక్కు అనేది ఉంటుంది. సో మధ్యయుగాల్లో ప్రపంచవ్యాప్తంగా భారతదేశంలోనూ ఉద్భవించిన సాంఘిక దురాచారాలు వెట్టిచాకి, కట్టుబానిసత్వం, పడుపు వృత్తి, మనుషుల అక్రమ రవాణా వంటి అంశాలు ఒక వ్యక్తిని మరొక వ్యక్తి, ఒక వర్గాన్ని మరొక వర్గం పీడించడానికి అవకాశం కల్పిస్తున్నందున వీటన్నింటినీ నిషేధించాలని భావించి రాజ్యాంగ నిర్మాతలు ఈ హక్కును పొందుపరిచారు. ఇరవై మూడవ అధికరణ అనేది ఏ వ్యక్తినైనను నిర్బంధపూర్వకంగా పనిచేయించడాన్ని నిషేధించబడినమైనది. వెట్టి చాకిరి నిషేధం అంటే బేగార్, ఎలాంటి ప్రతిఫలం లేకుండా పనిచేయించడం కూడా పీడనం కిందికే వస్తుంది, అందువల్ల దానిని కూడా నిషేధించారు. బానిసత్వం, వెట్టి చాకిరి, పడుపు వృత్తి, బలవంతంగా భిక్షమెత్తించడం వంటి అంశాలను నిషేధించడమైనది. మనుషుల అమ్మకాలు, కొనుగోలు వంటి అక్రమ రవాణాను కూడా నిషేధించారు. ఈ హక్కు ఒక నిరపేక్షమైన హక్కు. నిరపేక్షత 352వ అధికరణ అనుసరించి విధించబడే జాతీయ అత్యవసర పరిస్థితి కాలంలో కూడా ఈ చట్టాలను రద్దు చేయుటకు అవకాశం లేదు, ఎందుకనగా ఈ హక్కు ఒక నిరపేక్షమైన హక్కు. 1990లో సుప్రీంకోర్టు గుజరాత్ హైకోర్టు తీర్పును సమర్థిస్తూ రహదారులను వెడల్పు చేసే క్రమంలో రహదారులపై గల సాధారణ ప్రార్థనా మందిరాలను కూల్చివేసేటప్పటికీ చారిత్రక, సాంస్కృతిక ప్రాధాన్యత కలిగిన కట్టడాలను కూల్చివేయరాదని తీర్పు ఇచ్చింది. 1998లో సూరత్ రహమాన్ బర్మతి వర్సెస్ బెంగాల్ ప్రభుత్వం మధ్య జరిగిన వ్యాజ్యంలో సుప్రీంకోర్టు ప్రార్థనా మందిరాలలో మైకుల వాడకాన్ని ధ్వని కాలుష్యం కారణంగా నియంత్రించింది. ప్రార్థనా మందిరాలలో నిర్ణీత సమయం తర్వాత మైకును వాడడం మత స్వేచ్ఛకు సంబంధించిన ప్రాథమిక హక్కు పరిధిలోకి రాదని స్పష్టం చేసింది. కేఎస్ కుట్టి వర్సెస్ ఐజీ పోలీస్ ఆఫ్ త్రివేంద్రం 1987లో మధ్య జరిగిన వ్యాజ్యంలో సుప్రీంకోర్టు తీర్పునిస్తూ పోలీసు ఉద్యోగాలు చేసేవారు గడ్డం పెంచరాదని నిషేధిస్తూ చేయబడిన చట్టం ఉత్తర్వులు ఇస్లాం యొక్క సూత్రాలకు విరుద్ధమని పేర్కొన్నది. నిరపేక్షమైన హక్కులు 352 అధికరణను అనుసరించి దేశంలో జాతీయ అత్యవసర పరిస్థితిని విధించినప్పుడు రాష్ట్రపతి ప్రాథమిక హక్కులను సస్పెండ్ చేయవచ్చు. జాతీయ అత్యవసర పరిస్థితి కాలంలో కూడా 17వ అధికరణను అనగా అంటరానితనాన్ని నిషేధించే అంశాన్ని, 23వ అధికరణ ప్రకారం కట్టు బానిసత్వం, వెట్టి చాకిరి, మనుషుల అక్రమ రవాణా నిషేధం మరియు 24వ అధికరణ ప్రకారం బాల కార్మిక వ్యవస్థను నిషేధించే హక్కును రద్దు చేయుటకు అవకాశం లేదు, ఎందుకంటే ఈ హక్కు నిరపేక్షమైనవి. 24 అధికరణ చూసుకుంటే 14 సంవత్సరాలలోపు బాలబాలికలు నిర్బంధ స్థలాలైన గనుల పేలుడు పదార్థాల తయారీ వంటి చోట్ల పనిచేయించుట నిషేధించడమైనది. 23-24 రెండు అధికరణలు కూడా ప్రాథమిక హక్కుల్లోని సకారాత్మకమైన భావనలు తెలుపుతున్నాయి. ఈ హక్కుల అమలు కోసం ప్రభుత్వాలు కింద పేర్కొన్న చట్టాలు రూపొందించారు. బాలల హక్కుల చట్టం 1938, ఫ్యాక్టరీల చట్టం 1948, మనుషుల అక్రమ రవాణా నిషేధ చట్టం 1956, అదేవిధంగా షిప్పింగ్ యాక్ట్ 1958, వరకట్న నిషేధ చట్టం 1961, అదేవిధంగా అప్రెంటిస్ యాక్ట్ 1961, వెట్టి చాకిరి నిర్మూలన చట్టం 1976, కనీస వేతనముల చట్టం 1976, 1948లో ప్రవేశపెట్టిన కనీస వేతన చట్టం 1976లో సవరించడం జరిగింది. సమాన పనికి సమాన వేతన చట్టం 1976లో, బాల కార్మిక నిషేధ చట్టం 1986, గృహహింస నిరోధ చట్టం 2005, పియుసిఎల్ వర్సెస్ యుఓఐ వ్యాజ్యంలో సుప్రీంకోర్టు ఆసియా క్రీడల నిర్వహణ కోసం చేసే నిర్మాణాల దగ్గర పనిచేసే కార్మికులకు కూడా కనీస వేతనాలు చెల్లించాలని, అలా చెల్లించని ఎడల వారిని పీడిస్తున్నట్లు భావించాలని సుప్రీంకోర్టు తీర్పునిచ్చింది. రంజిత్ రే వర్సెస్ రాజస్థాన్ ప్రభుత్వం వ్యాజ్యంలో సుప్రీంకోర్టు పనికి ఆహార పథకం కింద పనిచేసే కార్మికులకు కూడా కనీస వేతన చట్టాలు వర్తింపజేయాలని తీర్పునిచ్చింది.
దీనా వర్సెస్ మహారాష్ట్ర వ్యాజ్యంలో సుప్రీంకోర్టు తీర్పునిస్తూ జైళ్లలో నిర్బంధించబడిన ఖైదీల చేత పని చేయించేటప్పుడు వారికి కూడా కనీస వేతనం వర్తింపజేయాలని, అలా వేతనం చెల్లించినట్లయితే దానిని పీడనంగానే భావించాలని సుప్రీంకోర్టు తీర్పునిచ్చింది. ఎంసి మెహతా వర్సెస్ స్టేట్ ఆఫ్ తమిళనాడు వ్యాజ్యంలో సుప్రీంకోర్టు బాల కార్మికులను పనిచేయించే పరిశ్రమల యాజమానులపై వేసే జరిమానాల మొత్తాన్ని బాలల సంక్షేమానికి వినియోగించుటకు గాను బాలల సంక్షేమ నిధిని ఏర్పాటు చేయాలని తీర్పును ఇచ్చింది. దీనిలో ప్రభుత్వం కూడా కొన్ని నిధులను జమ చేయాలని కూడా సుప్రీంకోర్టు తన తీర్పులో పేర్కొంది. 2000 సంవత్సరంలో ఎక్స్పర్ట్ కమిటీ ఆన్ చిల్డ్రన్ రైట్స్ అనే కమిటీని జస్టిస్ విఆర్ కృష్ణయ్యర్ నేతృత్వంలో వేయగా బాల కార్మికుల హక్కుల సంరక్షణకై అనేక సూచనలు చేసింది. 2004లో ఎంఎస్ గురుపాదస్వామి నేతృత్వంలోని పార్లమెంటరీ కమిటీ బాల కార్మికుల సంరక్షణకై సూచనను చేసింది. తద్వారా 2005లో జాతీయ బాలల హక్కుల చట్టాన్ని ప్రవేశపెట్టడం జరిగింది. 2006లో ఢిల్లీ హైకోర్టు పాఠశాలల యందు విద్యార్థులను భౌతికంగా దండించడం కూడా పీడనం కిందికే వస్తుందని తీర్పిచ్చింది. 2007లో జాతీయ బాలల హక్కుల సంరక్షణ కమిషన్ ఏర్పాటు చేయడం జరిగింది. పార్లమెంట్ యొక్క చట్టాన్ని అనుసరించి ఏర్పాటు చేయబడిన ఈ కమిషన్ బాలల హక్కుల అమలు తీరు మరియు పరిరక్షణకై పనిచేస్తుంది. 25-28 అధికారంలో వచ్చేసి మత స్వాతంత్రపు హక్కు. భారతదేశం లౌకిక విధానాన్ని అనుసరిస్తున్నందున రాజ్యానికి అధికార మతం అంటూ ఉండదు. ప్రతి వ్యక్తి తనకు నచ్చిన మతాన్ని స్వీకరించి ఆచరించి అభివృద్ధి పరుచుకునే స్వేచ్ఛను కల్పించడం జరిగింది. ప్రభుత్వాలు అన్ని మతాల పట్ల సమాన దృక్పథాన్ని కలిగి ఉంటాయి. అధికరణ 25(1)లో చూసుకున్నట్లు ప్రతి వ్యక్తి తనకు నచ్చిన మతాన్ని స్వీకరించవచ్చు, ఆచరించవచ్చు, తన అంతరాత్మ ప్రబోధాన్ని అనుసరించి అభివృద్ధి పరుచుకోవచ్చు, నైతిక విషయాలను, ఆరోగ్యపరమైన విషయాలను, సంఘర్షణాత్మక సందర్భాలను దృష్టిలో ఉంచుకొని ప్రభుత్వాలు జోక్యం చేసుకోవచ్చు. అధికరణ 25(2)లో మతాభివృద్ధికి అవసరమైన ప్రచారాన్ని చేసుకునే సందర్భంలో శాంతి భద్రతల దృష్ట్యా పరిమితులు విధించే అధికారం ప్రభుత్వాలు కలిగి ఉన్నాయి. అధికరణ 23(3)లో చూసుకున్నట్టు సమాజంలోని నిమ్న వర్గాలకు చెందిన ప్రజలు ప్రార్థనా స్థలాల్లో ప్రవేశించుటకు ప్రభుత్వాలు ప్రత్యేకమైన చట్టాలు రూపొందించవచ్చు. 25(4)లో చూసుకున్నట్లయితే సిక్కులు తమ మతాచారాన్ని అనుసరించి ఆయుధాలను ధరించే స్వేచ్ఛపై ప్రభుత్వం చట్టాలు రూపొందించవచ్చు. 25(3)లో చూసుకున్నట్లయితే సమాజంలోని నిమ్న వర్గాల ప్రజలు ప్రార్థనా స్థలాలు ప్రవేశించడానికి ప్రభుత్వం ప్రత్యేక చట్టాలు రూపొందించవచ్చు. 25(4) సిక్కులు అది అయిపోయింది. 25(5)లో భారతదేశంలో హిందువులు అనగా కేవలం హిందువులు మాత్రమే కాకుండా సిక్కులు, జైనులు, బౌద్ధులు వీరందరికీ కూడా హిందువులుగా భావిస్తారు. 1977లో రెవరెండ్ స్టానిలస్ వర్సెస్ మధ్యప్రదేశ్ గవర్నమెంట్ వ్యాజ్యంలో సుప్రీంకోర్టు మధ్యప్రదేశ్ ప్రభుత్వం మత మార్పిడులను నిషేధిస్తూ చేయబడిన చట్టం ప్రాథమిక హక్కులను విరుద్ధం కాదని తీర్పునిచ్చింది. ఇక మత ప్రచారం అనగా మత మార్పిడుల కోసం చేసే ప్రచారం కాదని, దాన్ని స్వేచ్ఛగా పరిగణించరాదని ఈ తీర్పునిస్తుంది. 1992లో పశ్చిమ బెంగాల్ ప్రభుత్వం ప్రార్థనా మందిరాలపై నుండి లౌడ్ స్పీకర్ల ద్వారా ప్రచారం చేసే పద్ధతిని నిషేధించగా దీనిని కలకత్తా హైకోర్టు సమర్థించింది. 1994లో గుజరాత్ హైకోర్టు రోడ్లు వెడల్పు సందర్భంగా రోడ్లకు అడ్డంగా ఉన్న ప్రార్థనా మందిరాలను ప్రభుత్వం కూల్చివేయడాన్ని సమర్థించింది. 29-30 అధికరణ చూసుకున్నట్లయితే విద్యా విషయక సాంస్కృతిక హక్కు. భారతదేశంలో గల భిన్నమైన భాషలను, మతాలను, సంస్కృతులను, ఆచార సంప్రదాయాలను కలిగి ఉన్నవారు వారి భాషలను, లిపిని, సంస్కృతిని సంరక్షించుకొని ఆచరించి అభివృద్ధి పరుచుకునే స్వేచ్ఛా స్వాతంత్రాల కోసం ఈ హక్కును భారత రాజ్యాంగంలో చేర్చింది. మతపరమైన విషయాల క్రమబద్ధీకరణకు ప్రభుత్వాలు అనేక సందర్భాల్లో జోక్యం చేసుకుంటున్నాయి. 29 అధికరణ చూసుకుంటే భారతదేశంలోని ఏ ప్రాంతంలో నివసించే వారైనా తమ భాషను, లిపిని, సంస్కృతిని సంరక్షించుకొని అభివృద్ధి పరుచుకోవచ్చు. ప్రభుత్వ విద్యా సంస్థల యందుగా కుల, మత, వర్గ, వర్ణ, స్త్రీ, పురుష తేడాలు, భాష, సంస్కృతుల ఆధారంగా ఏ వ్యక్తి ప్రవేశాన్ని నిరాకరించరాదు. ఇస్మాయిల్ ఫారూఖీ వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా మధ్య జరిగిన వ్యాజ్యంలో సుప్రీంకోర్టు 1993లో తీర్పునిస్తూ రామ జన్మభూమి బాబ్రీ మసీదుకు సంబంధించిన వివాదాస్పద స్థలాన్ని కేంద్ర ప్రభుత్వం ఆక్రమించుకోవడాన్ని సమర్థించింది. 26వ అధికరణలో చూసుకున్నట్లయితే మతాభివృద్ధికి అవసరమైన
ధర్మాదాయ సంస్థలను స్థాపించి నిర్వహించుకోవచ్చు. సంస్థల నిర్వహణ పనులు అవసరమైన చర ఆస్తులను సమకూర్చుకొనవచ్చును. సమకూర్చుకోబడిన ఆస్తులను నిర్వహించుకునే స్వేచ్ఛను కూడా పౌరులు కలిగి ఉంటారు. జాన్ వెల్లంటమ్ వర్సెస్ యుఐ మధ్య జరిగిన వ్యాజ్యంలో సుప్రీంకోర్టు తీర్పునిస్తూ క్రైస్తవ మత విశ్వాసాలను కలిగి ఉన్న వ్యక్తులు తమ ఆస్తిని ఇతరుల సంక్రమింపజేసే సందర్భంలో దాతృత్వ భావనతో నిర్వహింపబడే సంస్థలకు రాసిన అప్పులు హిందూ వారసత్వ చట్టంలోని 18వ సెక్షన్ల అంశాన్ని క్రైస్తవులకు వర్తింపజేయరాదని, దానికి నాణ్యత లేదని, దీనిపై పన్ను కూడా విధింపరాదని సుప్రీంకోర్టు పేర్కొంది. ధర్మాదాయ సంస్థలు సమకూర్చుకునే నిధులపై ఎలాంటి పన్నులు ఉండవు. ధర్మాదాయ సంస్థలు చేసే ఖర్చులపై కూడా ఎలాంటి ఆడిటింగ్లు ఉండవు. ధర్మాదాయ సంస్థలు ఏవైనా అవకతవకలు జరిగినప్పుడు తలెత్తే ఘర్షణలు నివారించడానికి గాను ప్రజా ప్రయోజనాన్ని ఆశించి ప్రభుత్వాలు జోక్యం చేసుకుంటాయి. ఉదాహరణకు షిర్డీ సంస్థానాన్ని మహారాష్ట్ర ప్రభుత్వం స్వాధీనం చేసుకోవడం, ఆంధ్రాలో మాన్యం భూముల సక్రమ నిర్వహణ కోసం చట్టం చేయడం. 1983లో ఎస్పీ మిట్టల్ వర్సెస్ యుఐ మధ్య జరిగిన వ్యాజ్యంలో రామకృష్ణ మఠం హిందూ మతంలో ఉపశాఖ క్రిందకు వస్తుందని సుప్రీంకోర్టు తీర్పు ఇచ్చింది. అలాగే కంచి కామకోటి పీఠం, ఇతర పీఠాలు, ఇతర మఠాలు కూడా ఈ తీర్పు పరిధిలో మత సంస్థలే అయితే ఆర్య సమాజం, అరబిందో సొసైటీ వంటివి మతం క్రిందకి రావని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. 27వ అధికరణలో మతపరంగా ఏ వ్యక్తి నుండి పన్నులు వసూలు చేయరాదు, ఒక మతం అభివృద్ధి కోసం మతపరమైన పన్నులు వేయరాదు. ఔరంగజేబు కాలంలోని జిజియా పన్ను వంటి వాటిని ప్రస్తుతం నిషేధించడమైనది. ప్రభుత్వం ఏవైనా మత కార్యకలాపాల మరియు ఉత్సవాల సందర్భంగా ప్రత్యేక సేవలను, రవాణా, విద్యుత్ వంటి వాటిని అందించిన ఎడల తగిన ప్రతిఫలం వసూలు చేయవచ్చు. 28వ అధికారాన్ని చూసుకున్నట్లయితే ప్రభుత్వ ఆధ్వర్యంలో నడిచే సంస్థల యందు మత ప్రబోధం చేయరాదు. ప్రభుత్వ సహాయం పొందే సంస్థల్లో బలవంతపు మత ప్రచారం చేయరాదు. ప్రైవేట్ సంస్థల్లో మత ప్రచారం చేయవచ్చు. ప్రభుత్వ సహాయం పొందినప్పటికీ ప్రత్యేక ఉద్దేశంతో ఏర్పాటు చేసిన ఆధ్యాత్మిక సంస్థలు, వేద పాఠశాలలు మొదలైన వాటిలో మత ప్రచారం చేయవచ్చు. నెక్స్ట్ మనం ప్రాథమిక హక్కుల పార్ట్ 5 అనేది చూసుకుందాము. సో చూస్తుండే మన ఛానల్ని. అప్పటి వరకు బాయ్ బాయ్.